నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒక గమ్యమంటూ లేని వారికి ఏ లాంతారు దారి చూపలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 27 గురువారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం ఉదయం 6:01 చంద్రాస్తమయం సాయంత్రం 5:48 తిథి చతుర్దశి ఉదయం 8:53 వరకు, తదుపరి అమావాస్య ఉదయం 6:14 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:33 వరకు, తదుపరి శతభిషం. కరణము శకుని ఉదయం 8:53 వరకు, తదుపరి చతుస్పాద రాత్రి 7:34 వరకు, తదుపరి నాగవము ఉదయం 6:14 వరకు, తదుపరి కిముస్తుగ్నము. యోగము శివము రాత్రి 11:32 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:39 నుండి 8:06 వరకు. గుళిక కాలం ఉదయం 9:34 నుండి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి 11:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:58 వరకు. వర్జ్యం రాత్రి 9:06 నుండి 10:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం 5:03 నుండి 5:51 వరకు. అమృత గడియలు ఉదయం 6:02 నుండి 7:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 27 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 8:53 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. శుక్రవారం ఉదయం 6:14 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. పితృదోషం ఉన్నవారు అమావాస్య రోజున పితృల పేరిట తర్పణాలు వదలటం, దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం వల్ల పితృదోషం తొలగి సంతాన ప్రాప్తి, ధనాభివృద్ధి కలుగుతుంది. అంటే ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం శల్యుని సోదరి మాద్రి. ఈరోజు ప్రశ్న: కుంతికి సూర్యభగవానుడి ద్వారా పుట్టిన బిడ్డ ఎవరు? భీష్ముడు, కర్ణుడు,
భీముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆస్తుల విషయములో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. వృషభ రాశి అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. మిథున రాశి వాహనాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి అదనపు రాబడి కలిగి రుణాలు తీరుతాయి. సింహరాశి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కన్య రాశి సోదరులు స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తులారాశి ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వృశ్చిక రాశి ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధనుస్సు రాశి వేడుకల నిర్వహణకు డబ్బు ఖర్చు చేస్తారు. మకర రాశి చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుంభరాశి మనోభావాలను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మీనరాశి కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.